నమస్తే అండి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలా అనేది కామన్‌గా అడిగే క్వెషన్. దాని గురించి మనం చెప్దాం ఈరోజు. నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫెర్టిలిటీ సెంటర్. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 15 డేస్‌కి కంటిన్యూయస్‌గా మెడిసిన్స్ తర్వాత ఇంజెక్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకు అనంటే మనం ఏ బేబీస్‌ని అయితే మనము ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టామో వాటికి బ్లడ్ సప్లై, సపోర్ట్ అనేది అంటే గర్భసంచిలో ఉండాల్సిన సపోర్ట్ అనేది మిస్ కాకుండా ఉండడానికి మనకు ఆ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అవన్నీ అడ్వైస్ చేస్తాం. సో, అవి అడ్వైస్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మనం ఏమన్నా మిస్ అవుట్ అయ్యేది అంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నా తర్వాత ఈ ప్రెగ్నెన్సీస్ బేబీస్‌ని ఏవైతే పెట్టామో అవి మిస్ కాకుండా ఉండడానికి, ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయన్నమాట. అవి చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఏది మిస్ కాకుండా ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశ్యంతో చేస్తామనమాట. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత కనీసం ఒక 20 మినిట్స్ అంటే 20 నిమిషాల నుంచి అర్ధగంట వరకు పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్తామనమాట. అది అయిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు. లేదంటే అక్కడే ఉండి హాస్పిటల్‌లో ఒక 2, 3 అవర్స్ రెస్ట్ తీసుకొని వెళ్ళమని చెప్తాం. సో, యాక్చువల్‌గా అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎలా ఉండాలి? తీసుకోవాల్సిన ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకొని, వాడాల్సిన మెడిసిన్స్ అన్నీ కరెక్ట్‌గా తీసుకొని, కొంచెం ఒక 1 వీక్ వరకు నార్మల్ వర్క్ అనేది చేసుకోవచ్చు. తనకు కావాల్సితే రెస్ట్ తీసుకోవచ్చు. అంటే బెడ్ రెస్ట్ అనేది మేమేం అడ్వైస్ చేయం. సో, వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేసుకొని వాళ్ళ వాళ్ళ కాలకృత్యాలు అన్నీ చూసుకోవచ్చనమాట. సో, వీళ్ళలో ఫుడ్ ఏది తీసుకోవాలి అనంటే, మంచి పండ్లు అంటే దానిమ్మ, యాపిల్ తర్వాత కలింగర పండ్లు అలాంటి పండ్లు తీసుకోవచ్చు. కూరగాయలు కూడా అన్నీ తీసుకోవచ్చు. కొంతమందికి ఎగ్ తింటే అంటే కోడిగుడ్డు, మాంసము తింటే వేడవుతుంది. సో, దానివల్ల ప్రెగ్నెన్సీస్ నిలబడవు అనేది చాలా వరకి డౌట్ ఉంటుంది. అలాంటిదేమీ ఏమీ ఉండదండి. సో, ఎగ్ తింటే సంబంధం ఏమైనా ఉంటుందనేది ఏమీ ఉండదు. సో, వాళ్ళు తీసుకోవాలని అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. మెయిన్‌గా ఏంటి అంటే వీళ్ళలో బరువు పనులు చేయకూడదు. ప్రయాణాలు విపరీతంగా చేయకూడదు. ఇంకొకటి వాళ్ళు చేసే పనుల్లో హెవీ వర్క్ అనేది ఉండకూడదు. సో, ఇలాంటివి అడ్వైస్ చేస్తుంటాం. ఇంకొకటేంటంటే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ కరెక్ట్‌గా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేదే ఉంటుంది కాబట్టి, అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, వీళ్ళల్లో భార్యాభర్తలు కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు కలవద్దు అని చెప్తామనమాట. సో, ఇదే అండి జాగ్రత్తలు. అంతే తప్ప ఫుడ్‌కి, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన దానికి మనము అసలు కదలనే కదలకూడదు బెడ్ నుంచి అనేదంటూ ఏమీ ఉండదు. థాంక్ యూ.